హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనీస్ హోమ్ కిచెన్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టంట్ గులాబ్ జాము మిక్స్తో ఎలాంటి క్రాక్స్ రాకుండా, విరిగిపోకుండా ఎంతో సాఫ్ట్గా ఉండే గులాబ్ జాము సింపుల్ అండ్ ఈజీ టిప్స్తో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 2 కప్పుల ఇన్స్టంట్ గులాబ్ జాము మిక్స్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. మీరు వాటర్కి బదులు పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 4 కప్పుల పంచదార తీసుకొని 4 కప్పుల వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మీరు షుగర్ తక్కువ తినే పని అయితే 3½ కప్ షుగర్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగాక 4-5 యాలకులు, కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది స్టిక్కీగా అంటే లేత పాకం కంటే కొంచెం తక్కువ ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి గులాబ్ జాము సిరప్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండితో మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతి మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాము బాల్స్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చాక తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అందులో ఫ్రై చేసుకున్న బాల్స్ అనేవి వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జాము బాగా పీల్చుకొని సాఫ్ట్గా గులాబ్ జాము లోపల వరకు జ్యూస్ అనేది వెళుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జాము పీల్చేసుకొని గులాబ్ జాము సైజ్ అనేది డబల్ అయింది. సో మనకి పర్ఫెక్ట్ గులాబ్ జాము రెస్టారెంట్ స్టైల్లో ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఇన్స్టంట్ గులాబ్ జాము మిక్స్తో కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.